హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సుహెల్ వ్లాగ్స్. సో గైస్, టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే చాలా మంది అయితే నాకు అడుగుతున్నారు, బాయ్ నువ్వు హెయిర్ కట్ ఎందుకు చేయించుకున్నావు అని అయితే. సో నేను చెప్తున్నా గైస్, ఈ వీడియో అయితే దానికోసమే మెయిన్ స్పెషల్. హెయిర్ కట్ ఎందుకు చేయించిన అనే కాన్సెప్ట్ పైన ఉంది. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అనే కాన్సెప్ట్ పైన ఉంది. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే, నాకు హెయిర్ ఫాల్ అయింది గాయస్, చాలా హెయిర్ ఫాల్ అయింది. ఆ హెయిర్ ఫాల్ వల్లనే నేను హెయిర్ అయితే కట్ చేయించుకున్నా. ఎందుకంటే కొన్ని వేలు పెట్టేసిన గాయస్ నేను నా హెయిర్ వెనకాల. కొన్ని వేలు పెట్టినా, ఆ వేలు పెట్టినాక ఇట్లా మళ్ళా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయితే పిచ్చి లేచింది నాకు ఒకటేసారి. కొన్ని ఇయర్స్, కొన్ని మంత్స్ పెంచినా, నేను అంత కష్టపడి పెంచిన. మళ్ళీ అది హెయిర్ ఫాల్. నేను ఎందుకంటే ఏం కెమికల్స్ ఇట్లా ఏం యూజ్ చేయలే హెయిర్ పైన. ఇక అంత వేసినాక ఇట్లా మళ్ళీ హెయిర్ ఫాల్ అయింది అని ఆ బాధలో కట్ చేపించేసిన గాయస్. అది మెయిన్ రీజన్ అంటే అదే హెయిర్ ఫాల్. చాలా మంది అడిగారు నాకు, బాయ్ మస్తు ఉండే, చాలా మంది చెప్పారు ఇట్లా మస్తు ఉండే బాయ్ నీ హెయిర్ కట్ అని. నాకు ఇట్లా మస్తు ఇష్టం ఉండే లాంగ్ హెయిర్ అంటే. ఇప్పుడు అవలగన్నక్కలు కనిపిస్తున్నా కానీ ఏం లే, మంచిగానే ఉన్నా. సో అట్లా ఉండే గాయస్ మనదైతే. కానీ నేను మళ్ళీ పెంచుతా, పక్కా పెంచుతా. ఈసారి అయితే గట్టిగా పెంచుతున్నా, నిజం చెప్తున్నా గాయస్, ప్రామిస్. ఈసారి పెంచుడైతే నెక్స్ట్ లెవెల్ అస్సలు. اي والله ها فليب فلوس عندي అనుకోలేరు, ఎవ్వడు అనుకోడు ఇట్లా ఈడేంద్ర రాబే ఇట్లా పెంచుండు, హెయిర్ ఇట్లా ఇట్లున్నాయిందని. ఈసారి అయితే క్రేజీ పెంచేస్తా. నా గుండె అయినా అయిపోయినా సరే ఫుల్ ఇక్కడ వరకు పెంచేస్తా. మొత్తం మంచిగా పెంచి దాన్ని మొత్తం ఉల్కట్ గిల్కట్ అన్నీ వేయించేస్తా. సో అట్లా అయింది మన హెయిర్తోనైతే. ఇక ఏం చేయలేము ఇక ఆ మూమెంట్లో మనం. అట్లా అయిందని అయితే నేను ఇక మళ్ళీ ఇంట్రెస్ట్ రాలే ఒకటేసారి సడన్. ఈ వ్లాగ్లోనే రావాలి అందరు. సో ఇదే చెప్పడానికైతే వచ్చిన నేను, చిన్న మినీ వ్లాగ్ టైప్. నచ్చితే ఫస్ట్ బ్లాగ్ కదా, లైక్ కొట్టండి, ఒకటి సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ బాయ్. يا اخي تفوز والله خوش رايك صح يا اخي دوس